హాయ్ అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి. దానికోసము నేను ఈరోజు ఆలు చిప్స్ అనేది ఇంట్లోనే పెట్టుకునేటట్టుగా ఈజీగా తయారు చేసేసాను అనమాట. ఆలూస్ను ఫస్ట్ కొంచెం సేపు నానబెట్టేసుకొని పీల్ తీసుకొని వాటర్లో వేసి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వాటిని మనము బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 సార్లైనా బాగా వాష్ చేసుకోవాలి. వైట్నెస్ అనేది వాటర్లో కనపడకుండా ఉండేటట్టు. తర్వాత మనము బాయిల్ చేసి వాటర్ వేసేసుకోవచ్చు. నేనైతే కెటిల్లో పెట్టుకొని వాటర్ హీట్ చేసేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి మనం దానికి. తర్వాత వాటిని కొంచెం సేపు మిక్స్ చేసుకుంటూ లైట్గా అండి, మిక్స్ చేయడం అంటే బాగా ఇట్లా కలిపేసి ఇరిగేటట్టు చేసుకోకూడదు. మనము బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది బాగా మరిగేటప్పుడు చూసుకొని ఒక 2 సార్లు మరగాలి. మనము ఆలుని ఇలా పట్టుకొని చూస్తే తునగాలండి. కొంచెం ఆలు అనేది బ్రేక్ అయితే మనకు ఎంతో బాగా ఆలు అనేది తయారైనట్టు వడియాలు తయారు చేసుకోవడానికి. అలా అయినాక మనము ఉంచుకొని వాటర్ని అనేది వంచేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక క్లాత్ తీసేసుకొని దాని మీద మనము ఒకదానికొకటి అతుక్కోకుండా సింపుల్గా బాగా ఆరేసుకోవచ్చండి. ఇంట్లోనే ఆరేసుకోవచ్చు మనము. మన గాలికి వాటికే బాగా ఆరిపోతాయండి. అవి 2-3 రోజులకల్లా బాగా ఆరిపోయినాక మనము ఆయిల్ పెట్టుకొని ఇలా ట్రై చేసి చూపించాను చూడండి, ఎంతో బాగా వచ్చాయండి. నేను ఫస్ట్ కొన్ని చిన్న చిన్నవి తీసుకొని కూడా వేయించి చూశాను. పెద్దవి వేయించాను. కొంచెం కారం